హాయ్ అండి. మనిషి పుట్టుక పరమార్థం గురించి మన ధర్మశాస్త్రాలు ఏమంటున్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అని చెప్పాను కదా. ఇప్పుడు మన ధర్మశాస్త్రాలు ఏమంటున్నాయో చూద్దాం. మన భారతదేశపు ప్రామాణిక గ్రంథమైన అదేనండి మన భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 5వ శ్లోకంలో అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. గొప్ప బాహువులు గలవో అర్జున, ఈ అపరా ప్రకృతి చాలా అల్పమైనది. దీనికంటే వేరైనదియు ఈ జగత్తును ఆవరించినదియు జీవరూపమైనదియునగు మరి యొక్క ప్రకృతి అనగా పరాప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరుంగుము. బైబిల్ గ్రంథం ప్రసంగి 12వ అధ్యాయం 1-2 వచనములలో దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి క్రమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యకాలమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఖురాన్ 3వ సూర అలీ ఇమ్రాన్ 14వ ఆయతులో స్త్రీలు, సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు వంటివి వ్యామోహంపై ప్రేమ ఆకర్షకంగా చేయబడింది. కానీ ఇవన్నీ అనిత్యమైన ఐహిక జీవన సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్ద ఉన్నది అని ఖురాన్ తెలియజేస్తుంది. ఈ జీవితం కేవలం ఒక పరీక్ష మాత్రమే. ఈ జీవితం కోసం ఆరాటపడేలా ఆయనే చేశాడు. అది మన తప్పు కాదు. అది ఎలా అంటారా? నెక్స్ట్ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.